రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో తిట్టించుకుంటే సరిపోదు. ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళ దగ్గర పరువు పోతే సరిపోదు. పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా తిట్టించుకోవాలి. వాళ్ళతో కూడా పరువు తీపించుకోవాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ ఉన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించినటువంటి బర్రెలక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. అసలు బర్రెలక్క జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వార్నింగ్ ఇచ్చింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే బర్రెలక్క సంగతి మనందరికీ తెలుసు. తను నిరుద్యోగిగా ఉండి బర్రెలను కాసుకుంటున్నానని ఒక వీడియో తీసినటువంటి పాపానికి తన మీద కేసు పెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ అండ్ కో తనని అనేక రకాలుగా వేధించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తే తను గట్టిగా నిలబడి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 6,000 ఓట్లు, ₹1 డబ్బులు ఇవ్వకుండా, ఒక మద్యం బాటిల్ పంచకుండా, ఒక రాజకీయ వారసత్వం లేకుండా, వెనక ఎటువంటి సపోర్టు లేకుండా ఒక ఆడబిడ్డగా తను పోటీ చేసి పోరాటం చేసినటువంటి తీరు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతదేశాన్ని నిజంగా కదిలించినటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా బర్రెలక్కకి మద్దతుగా ముందుకు రావడం జరిగింది. అయితే ఆ బర్రెలక్కని తన రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్నో ఇంకొకరినో కించపరచడం కోసం బర్రెలక్క ప్రస్తావన తీసుకొచ్చి తన గొప్పతనం గురించి చెప్పాల. పవన్ కళ్యాణ్ని కించపరచడం కోసం బర్రెలక్కని వాడుకోవడాన్ని బర్రెలక్క సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బర్రెలక్క అన్ని ఓట్లు కూడా రాలేదు అంటే బర్రెలక్క అంత తీసివేద్దా? బర్రెలక్క అంటే అంత చిన్న చూపా నీకు? అంటే నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి, యువతకి నువ్వేమన్నా అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉన్నదా? బర్రెలక్క ఒకే ఒక్క మాట సూటిగా జగన్ని ప్రశ్నించడం జరిగింది, తను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీ రాష్ట్ర రాజకీయాల్లో అనవసరంగా నన్ను ఎందుకు తీసుకొస్తారు? తెచ్చావు పో. నేను నిరుద్యోగ యువకుల గలంగా మారి నేను పోరాటం చేసి పోటీ చేయడం జరిగింది. నువ్వున్నటువంటి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చావు? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించావా? ఇచ్చిన హామీలు గాలి కుదిలేసినటువంటి వ్యక్తివి. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకే ఇస్తానని చెప్పినటువంటి హామీని ఏమాత్రం నిలబెట్టుకున్నావు నువ్వు? అసలు నిరుద్యోగుల కోసం నువ్వు ఇస్తానన్నటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చావు? ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేనటువంటి చేతగానటువంటి వాడివి. ఇవాళ నువ్వు నీ రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరంగా అసందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి నన్ను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని దూషించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలకు దిగితే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను వచ్చే ప్రచారం చేస్తాను. నీ పరిపాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయడం కోసం నువ్వు నిరుద్యోగ యువకులకి నువ్వు చేసినటువంటి మోసాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తాను. నేను నీకు వ్యతిరేకంగా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన పార్టీ కోసం కూడా నేను పనిచేస్తాను. అసలు లేదంటే నేనే ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గం ఎంచుకొని మరి నిరుద్యోగ యువకుల తరపున పోరాటం చేయడానికి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అనవసరంగా నీ అడ్డమైనటువంటి రాజకీయాల కోసం, నీ బూత్ రాజకీయాల కోసం నన్ను వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నేను ఒక స్వచ్ఛంగా యువత తరపున, నిరుద్యోగుల తరపున ఒక ప్రశ్నించే గొంతుకగా ముందుకు వచ్చాను. అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ పార్టీల ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని మీరు విమర్శించడం కోసం, అతన్ని వ్యక్తిగతంగా నిందించడం కోసం, అతన్ని కించపరచడం కోసం నా అంశాన్ని తీసుకొచ్చే రాజకీయంగా మీరు వాడుకుంటే మీ చేతగానటువంటి పరిపాలనని, మీరు యువతకు చేసినటువంటి మోసాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ చేసుకుంటూ అదేవిధంగా యువతని ₹5,000 బానిసలుగా మార్చుకొని నీ పార్టీకి పనిచేయించుకుంటూ యువత నైపుణ్యాన్ని నిర్వీర్యం చేసి యువత నైపుణ్యాభివృద్ధి కోసం చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేస్తే దాని మీద కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి. దాన్ని నిరూపించలేక మరిన్ని కేసులు పెట్టుకునేటువంటి నీచమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రశ్నించే గొంతుకలను మరింతగా తొక్కివేస్తున్నటువంటి నీ రాష్ట్రంలో తెలంగాణతో పోలిస్తే ఇంకా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం, కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడం, 3rd డిగ్రీలు ప్రయోగించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నువ్వు నా పోరాటాన్ని కించపరిచే విధంగా, నా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, అదేవిధంగా నేను అభిమానించేటువంటి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా నా పేరును వాడుకొని నువ్వు రాజకీయ విమర్శలు చేస్తే ఖబర్దార్ జాగ్రత్త. ఇటువంటి కారు కూతలను ఇలాగే పదే కూసేటువంటి ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి నిరుద్యోగ యువకుల తరపున నేను ప్రశ్నించే గలంగా మారి అక్కడ నీ ఓటమి కోసం నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి బర్రెలక్క సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో నువ్వు యువతని, మహిళల్ని, రైతుల్ని, అన్ని వర్గాల వాళ్ళని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ మోసం చేసినటువంటి దౌర్భాగ్యం గురించి ఎక్కడో నీ గురించి మాట్లాడుకునేది తెలీదా? పక్క రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ తనతో తిట్టించుకోవాలన్నా? అసలు తన పోలికేందా? నాకు అర్థం కాలేదా?
మీ తల్లిగారు ఓడిపోలేదా? మీ బాబాయ్ గారు ఓడిపోలేదా? ఓటమి పెద్ద అంశంలాగా నువ్వేదో మాట్లాడతావేందయ్యా? నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి పోటీపడి 2014లో ఓడిపోలేదా? మళ్ళీ గెలిచావు. అంతేగాని ఓడిపోయిన వాడిని చులకం చేసేటువంటి మాట్లాడటం, వ్యక్తిగత కుటుంబ విషయాలు మాట్లాడటం, నీ కుటుంబంలో విషయాలు మేము మాట్లాడము, రాజకీయం మాట్లాడతాం, నీ పరిపాలనలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతాం. దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి దౌర్భాగ్యానికి ఎందుకు దిగజారుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మన పరువు మన రాష్ట్రంలో పోయింది చాలు, పక్క రాష్ట్రంలో వాళ్ళతో కూడా మాటలనిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ పరువు పోయిందంటే ఆంధ్రప్రదేశ్ పరువు పోయినట్టయ్యా స్వామి.